దివ్య ప్రసాద ధ్యానము 17వ రోజు. దివ్య ప్రసాదము శాంతిని ప్రసాదించే ప్రభువు. క్రీస్తునందు ప్రియులారా, పునీత యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో, ఆయన సత్యస్వరూపియగు ఆత్మ, లోకము ఆయనను పొందజాలదు, ఏలైనా అది ఆయనను చూడదు, ఎరుగదు, కానీ మీరు ఆయనను ఎరుగుదురు, కనుక ఆయన మీతో నివసించును, మీ యందు ఉండును అని ప్రభు అన్నారు. పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం 14వ వచనములో, యూదులను అన్యులను ఏకమునర్చుట ద్వారా క్రీస్తే మన సమాధానమయ్యను, వారిని వేరు చేసి విరోధులను చేసిన మధ్య గోడను ఆయన తన శరీరముతో ధ్వంసమునర్చెను అని పౌలు గారు బోధిస్తున్నారు. ప్రియులారా, నేటి ప్రపంచంలో ప్రతి మనిషి శాంతిని కోరుకుంటాడు. ధనం, అధికారం, పేరు, సౌకర్యాలు ఉన్నప్పటికీ చాలామంది హృదయాలలో నిజమైన శాంతి లేదు. ఆందోళనలు, భయాలు, అనిశ్చితి, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు ఇవన్నీ మనల్ని కలవరపెడుతున్నాయి. ఈ పరిస్థితులలో యేసు మనకు ఒక గొప్ప వరాన్నిచ్చాడు. దివ్య ప్రసాదము ద్వారా తన శాంతిని మనకు అనుగ్రహించాడు. కడరా భోజన సమయంలో తన శ్రమలు ప్రారంభం కావడానికి ముందు యేసు తన శిష్యులకు శాంతిని వాగ్దానం చేశాడు. ఆ శాంతి ప్రపంచమిచ్చే తాత్కాలిక ప్రశాంతత కాదు, దేవునితో ఐక్యం వల్ల కలిగే లోతైన అంతరంగిక శాంతి. ప్రియులారా, దివ్య ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు శాంతి స్వరూపుడైన యేసు మన హృదయంలోనికి వస్తున్నాడు. ఆయన మన భయాలను తొలగిస్తున్నాడు, మన బాధలను మోయడానికి బలాన్నిస్తున్నాడు. మనకు ఎదురయ్యే ప్రతి కష్టంలో నేను నీతో ఉన్నాను అని ప్రభువే మనకు ధైర్యం చెప్పుచున్నాడు. దివ్యబలి పూజలో మనం ఒకరికొకరు ప్రభువు శాంతి మీకుండునుగాక అని చెప్పుకుంటాము. ఇది కేవలం ఒక అభివాదం కాదు, యేసు శాంతిని ఒకరికొకరం పంచుకోవాలనే పవిత్రమైన పిలుపు. ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం కూడా శాంతి సాధనాలుగా మారాలి. కుటుంబములో కలహాలు ఉన్న చోట సమాధానాన్ని తీసుకుని రావాలి. ద్వేషం ఉన్న చోట ప్రేమను, కోపం ఉన్న చోట క్షమను, నిరాశ ఉన్న చోట ఆశను నాటాలి. దివ్యప్రసాద ప్రభువు మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయం శాంతి ఆలయంగా మారుతుంది. ఈ లోకంలో శాంతి కోసం ఎంత వెతుకుతున్నాం. డబ్బులో, పేరులో, సెలవుల్లో శాంతి దొరుకుతుందేమో అనుకుంటాం. కానీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ అదే ఆందోళన, అదే భయం, అదే టెన్షన్ మనలో ఉంటుంది. యేసు మనకు వేరే శాంతి గురించి మాట్లాడుచున్నారు. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చినట్లుగా కాదు అని ప్రభు అన్నాడు. ప్రియులారా, క్రీస్తు ఇచ్చే శాంతి ఎలాంటిది? పరిస్థితులపై ఆధారపడని శాంతిని ప్రభు ఇస్తున్నాడు. సముద్రములో పెద్ద గాలివాన వచ్చినా పడవలో యేసు నిద్రపోయాడు. ఎందుకు? ఆయన హృదయంలో ఎలాంటి తుఫాను లేదు. క్రీస్తు శాంతి అంటే సమస్య లేకుండా ఉండడం కాదు, సమస్యల మధ్యలో కూడా దేవుడు మనతో ఉన్నాడన్న విశ్వాసంతో జీవించడం. పాప క్షమాపణ ద్వారా వచ్చే శాంతిని ప్రభు మనకిస్తున్నారు. మన మనస్సుల్లో అశాంతికి ప్రధాన కారణం అపరాధ భావం. దేవుడు నన్ను క్షమిస్తాడా అనే ప్రశ్న. కానీ శిలువపై సమాధానకర్తగా యేసు మనకు దేవునితో సమాధానం కుదిర్చాడు. ఆయన రక్తం ద్వారా మనకు నిజమైన శాంతి వచ్చింది. భవిష్యత్తును గూర్చిన భయాన్ని ప్రభువు దివ్య ప్రసాదము ద్వారా శాంతినిస్తూ ఉన్నారు. దేని గూర్చి మీరు చింతిస్తున్నారు? ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా దేవునికి విజ్ఞాపన చేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలను కాపాడుతుంది అని పౌలు గారు బోధించారు. ప్రియులారా, ఈరోజు మన హృదయంలో అశాంతి ఉన్నదా? యుద్ధాలు, కుటుంబ గొడవలు, ఉద్యోగ భయాలు ఇవన్నీ మనలోని శాంతిని తీసివేస్తున్నాయి. కనుక క్రీస్తు వైపు తిరగండి. ఆయనే శాంతి రాకుమారుడు. ఆయన ఇచ్చే శాంతిని లోకం ఇవ్వలేదు, లోకం తీసివేయలేదు. ప్రియులారా, కథోలిక శ్రీసభ అధికారిక బోధనలో దివ్య ప్రసాదము ద్వారా విశ్వాసులు క్రీస్తుతో మరింత సన్నిహితంగా ఐక్యమవుతారని నేర్చుకుంటూ ఉన్నాము. ఈ ఐక్యత మన హృదయాలలో దేవుని శాంతిని, ఆనందాన్ని,
ఆత్మీయ బలాన్ని పెంపొందిస్తుంది. దివ్య ప్రసాదం మనల్ని దేవునితోనూ శ్రీసభతోనూ పరస్పరం సమాధానపరుస్తుంది. ప్రతి సంవత్సరం కథోలిక శ్రీసభ శాంతి సందేశాన్నిస్తుంది. శ్రీసభ అధికారికంగా ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అశాంతి అలజడులతో ప్రపంచం దిగజారిపోతున్నప్పుడు ఆధ్యాత్మిక సందేశముతో ప్రజలను మేల్కొల్పుతుంది. ప్రియులారా, దివ్యప్రసాద ప్రభువు ముందు సుదీర్ఘకాలం ప్రార్థనతో గడుపుతూ ప్రజలందరూ శాంతి సందేశాన్ని స్వీకరించాలని శ్రీసభ ఆహ్వానిస్తుంది. దివ్యప్రసాద ప్రభువు మనకు శాంతి వరాన్నిస్తున్నారు. ప్రభు సన్నిధిలో మనకు లభించే శాంతిని మనము మన ఇరుగు పొరుగు వారికి అందించే శాంతి ప్రబోధకులుగా మారాలి. శ్రీసభ చరిత్రలో ప్రియులారా, పునీత 2వ జాన్ పాల్ పాపు గారు శాంతి సందేశానికి ఎంతో స్ఫూర్తినిచ్చారు. దివ్య సప్రసాదంలో ఉన్న శాంతిని పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు సందేశాత్మకంగా ప్రజలకు బోధించారు. ప్రియులారా, పోపు గారు తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. యువకుడిగా యుద్ధాన్ని చూశారు. తర్వాత ఆయనపై హత్యా ప్రయత్నం కూడా జరిగింది. అయినప్పటికీ ఆయన హృదయంలో అసాధారణమైన శాంతి ఉండేది. ఆయన తరచుగా దివ్యప్రసాద ప్రభువు ముందు దీర్ఘ సమయం ప్రార్థించేవారు. ఆయన మనందరికీ ఇలా బోధించారు: దివ్యప్రసాదములో యేసును కలుసుకున్న వారు నిజమైన శాంతికి మూలాన్ని కనుగొంటారు. ప్రియులారా, ఆయన జీవితం ఈరోజు మనందరికీ ఏం నేర్పిస్తుంది? ప్రపంచ పరిస్థితులు మారకపోయినా యేసు మన హృదయంలో ఉన్నప్పుడు నిజమైన శాంతిని అనుభవించవచ్చు అని అతని జీవితం ద్వారా, అతని బోధనల ద్వారా మనము నేర్చుకుంటున్నాము. ప్రార్థించుదాం. శాంతి స్వరూపుడైన ఓ యేసయ్యా, దివ్య ప్రసాదములో నా హృదయములోనికి వచ్చి నీ శాంతితో నన్ను నింపండి. నా భయాలను తొలగించండి. నీపై సంపూర్ణ విశ్వాసముతో జీవించే కృపను ప్రసాదించండి. మా కుటుంబాలలోనూ, సంఘములోనూ, సమాజంలోనూ నీ శాంతికి సాధనముగా మమ్మల్ని ఉపయోగించండి. ఆమెన్. దివ్య ప్రసాద యేసయ్యా, నీ శాంతితో మా హృదయాలను నింపండి. దివ్య ప్రసాద యేసయ్యా, మీ శాంతితో మా హృదయాలను నింపండి. దివ్య ప్రసాద యేసయ్యా, మీ శాంతితో మా హృదయాలను నింపండి. ఆమెన్.